హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో పూజలు వ్రతాలు టైంలో ఉల్లి వెల్లుల్లి ఆయిల్ లాంటివి వాడకుండా ఏదైనా కూర చేయాలి అనుకున్నప్పుడు ఈ కూరను తప్పకుండా ట్రై చేయండి. ఇది అన్నంలో కలుపుకుని తినడానికైనా లేదా రసం సాంబార్లోకి నంచుకోవడానికైనా చాలా బాగుంటుంది. నేను ఈ ఫ్రై తయారు చేసుకోవడానికి 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. దాంతో రెసిపీ చేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి వేసానండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది కాస్త కరిగిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి కాస్త చిటపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బెండకాయ వేపుడు జిగురు రాకుండా ఉండాలి అంటే వేగేటప్పుడే మనం పసుపు సాల్ట్ వేసుకుంటే జిగురు లేకుండా ఫ్రై పొడి పొడిగా వస్తుంది. రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసి గరిటెతో కలుపుకుంటూ బెండకాయలో ఉండే మాయిశ్చర్ పోయేంత వరకు లో ఫ్లేమ్లో 5 to 6 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ తొందరగా మగ్గడానికి ముందే మనం మూత పెట్టుకుంటే ఇందులో ఉండే మాయిశ్చర్ వల్ల బెండకాయ వేపుడు బాగా జిగురుగా వచ్చేస్తుందండి. కాస్త వేగిన తర్వాత అప్పుడు మూత పెట్టుకుంటే బెండకాయ తొందరగా మగ్గి జిగురు లేకుండా ఫ్రై పొడి పొడిగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, బెండకాయలో ఉండే మాయిశ్చర్ చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు మూత పెట్టుకుని మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా కలుపుకుని ఇక మూత పెట్టకుండా మంటను మీడియం హీట్లో ఉంచి ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలా చేస్తే ఫ్రై జిగురు లేకుండా పొడి పొడిగా వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి బెండకాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. దానికి సరిపడగానే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసి 1/4 స్పూన్ గరం మసాలా వేసుకుని మనం వేసిన మసాలాలు మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేలా గరిటతో బాగా కలుపుకుంటూ మంటను లో ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ ఫ్రై అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. అలాగే రసం సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. పూజలు వ్రతాలు టైంలో ఉల్లి వెల్లుల్లి ఆయిల్ లాంటివి వాడకుండా ఏదైనా కూర చేయాలంటే ఇది ద బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. మీకు వీలైతే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.